ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రాజకీయ నాయకులు మైకు ముందుకొచ్చి మాట్లాడడం అంటే సాధారణంగా ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయడం, ఒకరినొకరు తిట్టుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది కొద్దిసేపు మాట్లాడినా అందులో రాజకీయ ఆరోపణలు, ఊహాజనిత విషయాలు ఎక్కువగా కనిపిస్తాయి తప్ప సరైనటువంటి ఆధారాలు అనేవి ఉండవు. కానీ ఇటీవల చంద్రబాబు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న మీడియా సమావేశాలు కొంచెం భిన్నంగా ఉంటున్నాయి. రీసెంట్‌గా జగన్‌ది జరిగింది. సో, దాదాపు 2 గంటల పాటు ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని చేశారు. ప్రతి అంశానికి సంబంధించి పక్కా ఆధారాలు, రికార్డులు ముందు పెట్టి మాట్లాడారని చెప్పొచ్చు. డీఎస్సీ మొదలుకొని గ్రూప్ 1 వరకు రాష్ట్రంలో జరిగిన ప్రధాన నియామకాల ప్రక్రియలో జరిగినటువంటి లోపాలని ఒక్కొక్కటిగా బయటపెట్టారు జగన్. అలాగే మొన్న అసెంబ్లీలో నారా లోకేష్ కూడా చాలా వరకు ప్రూఫ్స్తోనే వచ్చారు. ఈయన కూడా చాలా వరకు ప్రూఫ్స్తోనే వచ్చారు రీసెంట్ మీటింగ్‌లో. సో, దీనికి సంబంధించి స్పోర్ట్స్ కోటా ద్వారా రాత పరీక్ష లేకుండానే నేరుగా పోస్టులు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక జీవో తీసుకురావడం, దానికి సంబంధించి డీఎస్సీ ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే ఆ జీవోని రద్దు చేయడం వెనక ఉన్న మర్మం ఏంటి అంటూ ఆయన ఓపెన్గా ప్రశ్నించారు. కేవలం కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారు అనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నటువంటి క్రీడా సంఘాల నుంచి భారీగా సర్టిఫికెట్లను కూడా పొందారు అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటూ ఆడియో రికార్డింగ్ కూడా బయటకు వచ్చి వైరల్ అయినా కూడా ప్రభుత్వం వారి మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని కూడా జగన్ సందర్భంగా వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించినటువంటి పివి సింధు వంటి గొప్ప క్రీడాకారులతో కేవలం 2 కాలేజీల మధ్య జరిగినటువంటి చిన్న పోటీల్లో పాల్గొన్నామని సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారిని సమానంగా ఎట్లా చూస్తాము అని ఆయన ఓపెన్గా నిలదీసిన పరిస్థితి ఉంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుల ఎంపికలో రాత పరీక్షలే లేకుండా ఎలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయి అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకల్ని బయటపెడుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ మాటలకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది అంటూ కూడా ఆయన పోల్చి చూపించే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా తాపర్ నవీన్కి సంబంధించిన కేసు అంశాలను ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీలు, అధికారిక పత్రాలని ఆధారాలుగా చూపించే ప్రయత్నం చేశారు. ఎక్కడా వ్యక్తిగత దూషణలకి పోకుండా పూర్తిగా నియామకాల అంశానికే పరిమితమయ్యి ఏకదాటిగా అన్ని పత్రాలని పరిశీలిస్తూ ఆయన మాట్లాడడం అనేది జరిగింది. సో, మాట్లాడే ప్రతి మాటలో ఆయన స్పష్టంగా ఉన్నారు అని, ప్రతి పత్రంలో నిజం ఉందని, అందుకే ఆయన అంత కాన్ఫిడెంట్గా సుదీర్ఘంగా మాట్లాడడం సాధ్యమైంది ఆయనకి అంటూ కూడా అంటున్నారు వైసీపీ జగన్ అభిమానులు. సో, డిఎస్సి ఇష్యూ వల్ల మంత్రి రాజీనామా చేయాలని, మొత్తం వ్యవహారం మీద సిబిఐతో సమగ్ర విచారణ చేయాలి అని డిమాండ్ చేయడం వెనక కారణాలను కూడా ఆయన ఆధారాలతో వివరించారు అంటుంది వైసీపీ. మొత్తంగా చూస్తే ఈ ప్రెస్ మీట్ సాధారణ రాజకీయ ప్రసంగంలా కాకుండా పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలతో కూడినటువంటి చర్చలో సాగింది అంటున్నారు. గ్రూప్ 1 పరీక్షల యొక్క నిర్వహణ నుంచి డిఎస్సి వరకు నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తుతో ముడిపడినటువంటి అంశాలు లేవనెత్తుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లొసుగుల్ని జగన్ బయటపెట్టారు కదా అంటుంది వైసీపీ. పాలకులు చెప్పే మాటలకి, బయట జరుగుతున్న వ్యవహారాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చారు అంటున్నారు. రాత పరీక్షల యొక్క విశ్వసనీయతను కాపాడడం, ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం జరిగేలా చూడడం కోసమే ఈ డిమాండ్లు చేస్తున్నాం మేము అంటూ కూడా జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి చర్చ నిరుద్యోగుల్లో ఆలోచన రేకెత్తించేలాగా మారిందని కూడా వైసీపీ చెప్తున్నటువంటి మాట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.